అవి దేవదానవులు ఆధిపత్య ధోరణితో ఒకరిపై మరొకరు భీకరంగా పోరాడుతున్న రోజులు. దేవతలు అత్యంత వీరత్వంతో యుద్ధం చేస్తున్నారు. ఎందరో అసురులను సంహరిస్తున్నారు. ఏ రోజుకా రోజు తమదే పైచేయి అని భావిస్తూ ఉన్న మరుసటి దినం మరణించిన అసురులందరూ తిరిగి యుద్ధంలో ప్రత్యక్షమవడంతో ఆ యుద్ధం అలా ఎడతెరిపి లేకుండా సాగిపోయింది. దీంతో విసిగిన దేవేంద్రుడు తమ గురువైన బృహస్పతి వారి వద్దకు వచ్చి విషణ్ణ వదనంతో పరిస్థితిని వివరించి కారణమేమిటని అడిగాడు. బృహస్పతుల వారు తన దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించిన వాడై దేవేంద్రునితో, ఇంద్రా, దేవతల వీరత్వం అసమానమైనది. వారు అసురులను చంపుట కూడా సత్యమే. కానీ అలా మరణించిన అసురులను దానవ గురువైన శుక్రాచార్యుల వారు తన వద్ద గల మృత సంజీవిని విద్య చేత తిరిగి జీవింపచేస్తున్నాడు. కావున వారు తిరిగి యుద్ధక్షేత్రంలో పాల్గొంటున్నారు అని చెప్పాడు. మరి దీనికి పరిష్కారం ఏమిటని దేవేంద్రుడు అడుగగా, బృహస్పతి తన కొడుకైన కచుని శుక్రుని వద్దకు శిష్యరికం చేసి మృత సంజీవిని విద్యను అభ్యసించమని పంపుతాడు. ఆ సమయంలో శుక్రాచార్యుల వారు వృషపర్వుడనే రాక్షసరాజుకు మంత్రిగా సేవలందిస్తూ ఉండేవాడు. శుక్రాచార్యుల వారికి ఒక్కగానొక్క పుత్రిక, పేరు దేవయాని. ఆమంటే శుక్రాచార్యుల వారికి ఎనలేని ప్రేమ. అక్కడకు వచ్చాడు కచుడు. వచ్చి తాను బృహస్పతి కుమారుడనని, తమ వద్ద విద్యనభ్యసించుటకు వచ్చానని తెలిపాడు. అందుకు శుక్రాచార్యుల వారు కూడా సంతోషిస్తూ ఆనందంగా తన శిష్యునిగా అంగీకరించాడు. కచుడు గురువును, గురుపుత్రిక అయిన దేవయానిని అత్యంత భక్తి శ్రద్ధలతో వినయంతో సేవించుకోసాగాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఈ గురు శిష్య బంధం గమనించిన అసురులకు భయం కలిగింది. కచుడ తమ శత్రువైన దేవేంద్రుని గురువైన బృహస్పతి కుమారుడు. ఒకవేళ తమ గురువైన శుక్రాచార్యుల వారు మృత సంజీవిని విద్యను కచునికి నేర్పిస్తే దేవతలు అమరులవుతారు. ఇకపై వారిని యుద్ధంలో ఓడించడం అసంభవం. కనుక కచుని సంహరించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని భావించి తదనుగుణంగా ఒకనాడు పశువులు మేపడానికి అడవికి వెళ్ళిన కచుని అక్కడే ఒక చెట్టుకు కట్టి సంహరించి వేస్తారు. సాయంత్రం అయ్యింది. మేతకు వెళ్ళిన పశువులు తిరిగి వచ్చాయి. కానీ కచుడు తిరిగి రాలేదు. ఇది గమనించిన దేవయాని తన తండ్రితో ప్రశ్నించగా, దివ్య దృష్టితో విషయం గ్రహించిన శుక్రాచార్యుల వారు తన మృత సంజీవిని విద్యతో కచుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తాడు. దీంతో కంగుతిన్న రాక్షసులు ఈసారి మరింత పకడ్బందీగా వ్యూహరచన చేసి ఈసారి ఒంటరిగా ఉన్న కచుణ్ణి బంధించి సంహరించి దహించి ఆ భస్మాన్ని మధుపానంలో కలిపి శుక్రాచార్యుల వారి చేత తాగిస్తారు. అయితే ఈసారి దేవయాని శుక్రాచార్యుల వారిని ప్రశ్నించడంతో ఆయన జరిగిన విపరీతాన్ని గ్రహించిన వాడై ఖిన్నుడై, ఆహా, తన మధుపానాసక్తి వల్ల కదా ఈ విపరీతం జరిగినది అని చింతిస్తూ ఇకపై ఎవ్వరూ మధుపాన సేవనను చేయకూడదని, అలా చేసిన వారికి పుట్టగతులు ఉండవని శపించి తన పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవిని విద్య నేర్పించి తద్వారా తన ఉదరాన్ని చీల్చుకుని వచ్చిన కచుడు తన గురువును అదే విద్య ద్వారా తిరిగి బ్రతికిస్తాడు. మృత సంజీవిని విద్యను నేర్చుకోవడంతో తన లక్ష్యాన్ని సాధించిన కచుడు తన తండ్రి వద్దకు తిరిగి బయలుదేరతాడు. అప్పుడు దేవయాని కచుణ్ణి తనను వివాహమాడవలసిందని కోరుతుంది. అందుకు కచుడు, గురుపుత్రికవైన నీవు నాకు సోదరివని కనుక ఆ కోరిక తగదని చెప్పగా, కోపగించిన దేవయాని తన తండ్రి వద్ద గ్రహించిన మృత సంజీవిని విద్య నీవు ప్రయోగించలేవని శపిస్తుంది. అందుకు కచుడు కూడా, నేను ప్రయోగించను, కానీ ఈ విద్యను వేరొకరికి నేర్పి వారి ద్వారా ప్రయోగించగలను. కానీ గురుపుత్రికవై ఉండి ధర్మం తప్పి సోదర సమానుడైన నన్ను కోరరాని కోరిక అడిగినందుకు గాను నీకు బ్రాహ్మణునితో వివాహము జరగదని మారు శపించి వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోయాడు. నా ప్రజెంటేషన్ నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. నమస్తే.